సార్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ మార్నింగ్ ఉన్నాయా? మార్నింగ్ సార్. మార్నింగ్ అమ్మా. సార్ నేను మంజులని. చెప్పండి అమ్మా. వన్ థింగ్, నిన్న స్మాల్ మిరాకిల్ అండి. నా అకౌంట్ లోకి ఒక 1000 రూపీస్ వచ్చాయి. ఎట్లా వచ్చాయో తెలియదండి. ఇప్పుడు మన ట్రాన్సాక్షన్ జరిగితే నేమ్ ఉంటది కదా, అసలు ఏది లేదు, ఎవరి ఇంటిమేషన్ లేదు, ఏది లేదు. 1000 రూపీస్ అయితే ఉన్నాయండి. నేను ఆల్ సోర్సెస్ చూసిన, జీపే చూసిన, ఫోన్ పే చూసిన, ఎవరిదైనా మెసేజ్ చూసిన, అసలు ఏది లేదు. అది 2-3 టైమ్స్ చెక్ చేసుకుని ఎందుకైనా మంచిదని, బట్ లేదండి. నేను ఒక 9 to 10 మధ్యలో అట్లా, అంతకంటే ముందే నేను చూసిన. యాక్చువల్గా నా అకౌంట్ బ్యాలెన్స్ తెలుస్తుంది కదండి, తర్వాత చూసేసరికి 1000 రూపీస్ ఎక్కువ ఉన్నాయి. ఏందా అనుకున్నా. ఇదైతే మరి ఇప్పటి వరకు అయితే నోటీస్ అయితే లేదండి. అది సూపర్. అదే రియల్ గా అసలు ఎవరేమి ఇంటిమేషన్ లేదు, బట్ 1000 రూపీస్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ యూనివర్స్. సూపర్. మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. భాష గారు చెప్పండి సార్. ఒక వీడియో మీ యూట్యూబ్ ఛానల్లో ఫైండ్ అవుట్ చేస్తున్నానండి, నాకు దొరకడం లేదు. ఒకటి మనం ఏం కోరుకుంటున్నామో ఒక పేపర్ మీద రాసి నిద్రపోయేటప్పుడు దిండు కింద పెట్టుకుంటారండి. ఆ వీడియో ఒకసారి పంపండి సార్. పిల్లో మెథడ్ అండి. అవునండి, షేర్ చేస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా డౌట్స్ కానీ ఏమన్నా షేర్ చేయాలని కానీ ఎవరైనా అనుకుంటున్నారమ్మా? సార్ మార్నింగ్ సార్. మార్నింగ్ అమ్మా. ధరణి గారు. సార్ ఏమైందంటే నాకు 5 years నుంచి మాకు పొలాలు ఉన్నాయి సార్. అసలు అందులో ₹1 కూడా అమౌంట్ పడట్లేదు అసలు. ఎస్టర్డే మార్నింగ్ ఏమైంది అంటే, నేను ఓపెన్ చేసుకుంటే ఎస్టర్డే ఆఫ్టర్నూన్ నాకు 6500 పడింది సార్, పంట నష్టం కింద. సో అది డ్రా చేసుకుందాము అంటే ఏటీఎం కార్డు నేను అసలు మర్చిపోయాను సార్. ఎక్కడ పెట్టానో కూడా నాకు గుర్తులేదు. నిన్న ఈవినింగ్ నుంచి నైట్ 10:30 వరకు చూసాను సార్. నేను అసలు ఏడుపు వచ్చేసింది. అది నాది కూడా కాదు, నా ఫ్రెండ్ది అనేసి. కానీ ఏడ్చకుండా నేను ఓపెన్ చేశాను సార్. ఓపెన్ చేసుకుంటూ నేను చేస్తాను. నాకు ఒక ఐడియా వచ్చింది సార్, ఏమన్నా నేను ఏటీఎం దగ్గర మర్చిపోయానా అనేసి. ఇక్కడ నుంచి మాకి కొంచెం దూరంలో ఏటీఎం ఉంది సార్. ఆ ఏటీఎం దగ్గరికి వెళ్తే ఆయన అసలు ఒక దేవుళ్లాగా, అమ్మా నువ్వు 10 days బ్యాక్ ఏటీఎం ఇక్కడ మర్చిపోయావు, తీసుకెళ్ళమ్మా అని ఇచ్చేస్తారు. అసలు 10 days అసలు 10 days బ్యాక్ సార్. అసలు నాకు కళ్ళకి నీళ్ళు వచ్చేసారు అసలు. నిజంగా యూనివర్స్ కి చాలా థ్యాంక్స్ చెప్పాను సార్. నాది కూడా కదా సార్, అది నా ఫ్రెండ్ది. నాకు భయం వేసింది సార్ అసలు. ఎంత రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇలా చేసాము అనే ఫీల్ తో నాకు అసలు చాలా బాధ అనిపించింది. కాకపోతే ఓపెన్ చాలా పవర్ ఉంది సార్. అసలు చాలా బాగా పనిచేస్తుంది. మీరు అప్పుడు మిమ్మల్ని, అవును సార్, మిమ్మల్ని నేను అసలు అప్పుడు చూడలేదు సార్. మీరు అప్పుడు నాకు క్లాసులు 3 క్లాసులు చెప్పారు కదా సార్. నేను 2 క్లాసులకి అటెండ్ అయ్యాను. అప్పుడు అనుకున్నాను, నేను సార్ని చూడను లేదు అసలు. నేను అసలు కనీసం ఒక 1 month కూడా చేయలేదు. మళ్ళీ సార్ పెడితే బాగుంటుంది అనే ఒక ఫీల్ అనుకున్నాను సార్. నేను నిజంగా రోజు అర్లీ మార్నింగ్ మిమ్మల్ని చూస్తున్నాను. నేను అసలు నిజంగా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ యూనివర్స్ సార్. థ్యాంక్ యూ యూనివర్స్ అమ్మ. అందరికీ చెప్తున్నాను మళ్ళీనండి, ఒపోనొపోనో అనేది వెరీ 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 పవర్ఫుల్ అండి. నమ్మకంతో చేయండి. చిన్న చిన్న విషయాలండి. అంటే ఇంట్లో ఏదో ఒక వస్తువు కనబడట్లేదు అంటే, వెతకాలి అంటే ఒపోనొపోనో నమ్మకంగా చేయండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. చెప్పా కదండి, మనం ట్రాఫిక్ లో వెళ్తున్నాం, అర్జెంట్ గా వెళ్ళాలి, ట్రాఫిక్ క్లియర్ అవ్వాలి అన్నా సరే ఒపోనొపోనో యూజ్ చేస్తారండి. అది ఏంటంటే వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్. అది హీలింగ్ టెక్నిక్ అంటారు ఒపోనొపోనో అనేది. చాలా మంది చాలా అద్భుతాలు చూశారు. ఇప్పుడు ధరణి గారు చెప్తున్నట్టు చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద వాటికి ఒపోనొపోనో అనేది చాలా చాలా ఎస్పెషల్లీ హెల్త్ రిలేటెడ్ కూడా
వేరే వాళ్ళకి హెల్త్ నయం చేయడం. చూడండి, చంటి పిల్లలకి చాలా ఇబ్బంది పడుతుంటారు అప్పుడప్పుడు చంటి పిల్లలు. వాళ్ళకి కూడా హోపోనోపోనోని పేరెంట్స్ అప్లై చేయొచ్చండి. దానిని మనం నేర్చుకున్న దానిని ఎంత పర్ఫెక్ట్‌గా ఎప్పుడు వాడతాము అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంది నమ్మకంతో. ఎలా అంటే మన చేతిలోకి ఒక బ్రహ్మాస్త్రం, కొన్ని అస్త్రాలు చేతిలోకి వచ్చినట్టే. అది కూడా మనం రెగ్యులర్‌గా చేసే మెడిటేషన్ వీటిలతో పాటు ఒక చేతిలోకి ఒక మంచి ఆయుధం వచ్చినట్టే. దానిని ఎలా వాడుకుంటాం అనేది మన ఇష్టం. ఓకేనండి. సూపర్ అమ్మా. థాంక్ యూ అమ్మా ధరణి గారు. ఇలాంటి విషయాలు షేర్ చేసినందుకు. ఇంకెవరైనా ఏమైనా డౌట్ ఉందండి? డౌట్ కానీ సార్ ఏదైనా బైక్ మీద వెళ్ళేటప్పుడు కూడా హోపోనోపో చేసుకోవచ్చా అండి? చేసుకోవచ్చండి. బైక్ పైన జర్నీలో ఎక్కడ వెహికల్, క్యాబ్, బస్సు ఎక్కడ ఉన్నా సరేనండి. హ్యాపీగా హోపోనోపోనో చేసుకోవచ్చు. కానీ కౌంట్ సరిగ్గా అంటే క్యాలిక్యులేట్ కౌంట్ అక్కడ 108 టైమ్స్ చేయాలని రూల్ లేదండి. ఇప్పుడు నార్మల్‌గా మార్నింగ్ 108 టైమ్స్ చేసుకుంటామా? అది ఓకే. అది పక్కన పెట్టేసేయండి. అయిపోయి తర్వాత ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక పని మీద వెళ్తున్నాం. దాని గురించి ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఆఫీస్‌కెళ్తా ఉంటారు. ఈరోజు ఏదో మంచి మీటింగ్ ఉంటుంది. ఒక ప్రెజెంటేషన్ ఉంటుంది. చెయ్యాలి. బైక్ మీద వెళ్తున్నారు. ఓకే. ఎలాగవుతది అని చిన్న డౌట్ మీకు. డౌట్ పడకుండా నేను ప్రెజెంటేషన్ సూపర్ చేస్తాను. అందరిని ఏమంటారంటే అందరూ అప్రిషియేట్ చేసే విధంగా ఉంటుంది అని ఒక మంచి ఫీల్‌తో ఓపెన్ చేసుకోవడం. అది ఎన్ని సార్లు చేస్తున్నాం కాదు. జస్ట్ అలాగా ఆ చేయాల్సిన ఓకే. పనిని పాజిటివ్ ఫీల్‌తో తలుచుకుంటూ, పాజిటివ్ ఫీల్ తీసుకుంటూ ఓపెన్. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఇంక అక్కడ కౌంటింగ్‌తో పని లేదండి. ఓకే. 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 థాంక్ యూ సార్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ పల్లవరాజు గారు చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సార్ సార్ ఇప్పుడు ఒపోనోపోలో మనము కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. కొంచెం వాయిస్ తక్కువ. సార్ మనం ఇప్పుడు ఒపోనోపోలో మై డియర్ మనీ, థాంక్ యూ, ఐ లవ్ యూ ఒపోనోపో మనీ కోసం చేస్తున్నాం. అవును. సరే మనం వేరే పని కోసం చేసినప్పుడు ఆ పనికి సంబంధించి మనసులో అనుకుని థాంక్ యూ, ఐ లవ్ యూ అది చెప్తే సరిపోతుంది కదా సార్. అంతే కదండి. అంతే. ఆ పనిని పాజిటివ్‌గా తీసుకొని ఫస్టు, తర్వాత ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. అలా. ఓకే సార్. అలా ఎన్ని సార్లు చెప్తున్నారో మీ ఇష్టం. ఇంటి దగ్గర కూర్చొని ఓకే. చెప్తే 108 టైమ్స్ చెప్పండి. ఏదైనా జర్నీలో చెప్తే ఇంకా అది అలా కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. మనము అది 108 అనేది ఒక్కొక్కసారి కౌంట్ మనకు తెలియనప్పుడు ఎక్కువ తక్కువైనా అట్లా ఇబ్బంది ఏముంది చేసేసుకుంటే వెళ్ళిపోతుంది. లేదు. కానీ 108 టైమ్స్ అవ్వడానికి ట్రై చేయండి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. ఎక్కువే 108 ఉంటుంది. టైమ్స్ ఎక్కువే ఉంటుంది. చేయడానికి. ఎక్కువ ఉంటే పర్లేదు. థాంక్ యూ సార్. థాంక్ యూ యూనివర్స్. సార్ మార్నింగ్ సార్. మార్నింగ్ దామోదర్ గారు చెప్పండి. సార్ ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా హోపోనోపో యూజ్ చేయొచ్చా సార్? చెప్పొచ్చు. చెప్పొచ్చండి. అది ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మైండ్‌లో అనుకుంటా ఉంటే బెటర్ కదా సార్? ఇప్పుడు ఎగ్జామ్‌కెళ్ళే ముందు కూడా ఎగ్జామ్ బాగా రాసినందుకు విశ్వానికి కృతజ్ఞతలని ఎగ్జామ్ గురించి ఒక మంచి పాజిటివ్ ఫీల్ తీసుకొని ఎగ్జామ్ ఆ! ఎళ్లి రాస్తున్నాను. నేను చదివినయన్నీ గుర్తుంటాయి అని తలుచుకుంటూ సార్. హోపోనోపోనో చెప్పుకోవడం. అలాగే ఎగ్జామ్ రాసే ముందు కూడా హోపోనోపోనో చెప్పుకోవడం ఆ! చాలా చాలా బాగా పవర్‌ఫుల్ పనిచేస్తదండి. బట్ ఒక పాజిటివ్ ఫీల్‌తో చెప్పుకోండి. ఓకే సార్. అది ఎగ్జామ్ అదే సార్ అది ఎలా చెప్పుకోవాలి సార్? అఫర్మేషన్ ఏమైనా చెప్తారా సార్ ఎగ్జామ్ రాసేటప్పుడు? ఇప్పుడు ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ముందు ఎగ్జామ్‌కెళ్తున్నారు మీరు. ఎగ్జామ్ సార్. అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మీరేదో డీఎస్సీ అనుకుంటాం కదా! మీరు రాసేది. అవునవును సార్. ప్రెజెంట్ టెట్ ఎగ్జామ్ ఉంది సార్. ఆ! నెక్స్ట్ మంత్. ఆ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానిని నేను బాగా రాస్తాను. నేను బాగా రాసాను. మంచి రిజల్ట్ నాకొస్తుంది అని ఒక పాజిటివ్ ఫీల్ తీసుకొని, అప్పుడు ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ ఒకసారి. ఐ యామ్ సారీ, ఓకే ప్లీజ్ సార్. ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ 2 సార్లు. అలాగా చెప్పుకుంటూ వెళ్ళడం. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ.